ముగింపు ఉత్సవానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ, అలాగే ముఖ్యంగా ఎవరి కోసం ఈ కార్యక్రమం నిర్దేశించబడిందో పిల్లలు దేవుడు చల్లనివారు. అందుకే ఇంత వేడిలో కూడా చల్లగా అనిపిస్తుంది. నాకు వాతావరణం వేడిగా ఉంది, ఎక్కువ సంఖ్యలో తల్లిదండ్రులు హాజరయ్యారు, జనరల్గా సఫికేషన్ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా నాకు చల్లగా అనిపిస్తుంది, ఎందుకంటే చందమామల లాంటి పిల్లలు నా కళ్ళ ముందు వివిధ కళారూపాల్లో ప్రత్యక్షమయ్యారు. నన్ను నేను మళ్ళా చూసుకుంటున్నట్టుంది. ఇదే వయసులో, ఇదే 8 ఏళ్ళ వయసులో, ఇంచుమించు 8 ఏళ్ళ వయసులో నేను కళారంగంలో ప్రవేశించాను. వాస్తవంగా ప్రవేశం నా కళారంగం ప్రవేశము అది ఒక విభిన్నమైనటువంటి శైలిలో ప్రవేశం చేశాను. నేను సాధారణంగా మా ఇంట్లో సంగీతం కుటుంబం కాబట్టి సంగీతంతో పరిచయం ఉన్నటువంటి మా నాన్నగారు నాకు ఉన్నారు సపోర్ట్గా. సో దాన్ని బేస్ చేసుకుని ఒక గాయకుడిగా గాత్ర సంగీతంలో నాకు మా తండ్రి గారి దగ్గర నుంచి ప్రవేశం. ఇంట్లోనే కూని రాగాల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి నా ప్రస్థానం. నేను ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు, కానీ ప్రేక్షకుల్ని లేదా శ్రోతల్ని అలరించగలిగేటువంటి గాత్రాన్ని, ఆ అనుభవాన్ని మా తండ్రి గారి ద్వారా పొందాను. అది నా అదృష్టం. ఇక వేదికపై ప్రదర్శనలు ఇచ్చేటువంటి స్థాయికి మళ్ళా దానికి కూడా మా తండ్రి గారే కారణము. మా ఇంట్లోనే ఒక కళా సమాజం పిల్లలందరికీ తెలియాలి, అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను. సాధారణంగా నా జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని కూడా మీకు ఇక్కడ చెప్తాను. ప్రత్యక్షమైన పరిస్థితుల్లో కేవలం మా నాన్నగారు మాత్రమే కాదు, మా నాన్నగారితో ఉన్నటువంటి ఆ సమాజం, అంటే కళా సమాజంలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. అందులో చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. మీకు జనరల్గా సినిమా వాళ్ళ గురించి చెప్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఒక పేరు చెప్తాను. పెద్దవాళ్ళు, ఇప్పుడున్న పెద్దవాళ్ళందరికీ తెలుసు. ప్రముఖ కమెడియన్ సుత్తివేలు కురుముద్దాలి లక్ష్మీ నరసింహం గారు నా చిన్నప్పుడు మా ఇంట్లోనే సుత్తివేలని మనం పిలుచుకుంటాం. సుత్తివేలు అంటే చాలామందికి తెలుస్తుంది, ఇప్పుడున్నటువంటి పిల్లలకు తెలియదు. ఆయన చనిపోయారు, కళాకారులు లేరు. ఆయనతో పాటు నేను నటించాను. ఆయన నాతో నటించారని చెప్పాలి, ఎందుకంటే ఈజ్ మై జూనియర్ ఆర్టిస్ట్. ఆయన నాకు జూనియరు కళారంగంలో. వయసులో చాలా పెద్దవారు, మా నాన్నగారి వయసు అప్పటికి. నేను 8 సంవత్సరాల వయసులో ఆయనతో పాటు అనేకమైనటువంటి పౌరాణిక డ్రామాల్లో నటించాను. ఒక కళాకారుడిగా, పౌరాణిక కళాకారుడిగా శ్రీకృష్ణ పాత్రధారణతో పాటు సత్యహరిశ్చంద్రలో బాల కళాకారుడిగా వేశాను. తర్వాత సత్యహరిశ్చంద్ర క్యారెక్టర్ కూడా వేయడం జరిగింది కాలక్రమంలో. అయితే దీని అందరికీ సహకరించినటువంటి మా నాన్నగారితో పాటు ఉన్నటువంటి మిగతాదు మా చుట్టుపక్కల ఉన్న సమాజంలో చాలామంది నన్ను ఇష్టపడేవారు, ఎందుకంటే చాలా చక్కగా ఇస్తున్నారు. సో అవకాశం ఇచ్చినట్లయితే విభిన్న రంగాల్లో పిల్లలు రాణించి, అంటే ఒకరి జీవితంలో ఒక అపవాదం ఉంది, దాన్ని నేను తప్పు అని నిరూపించాను. చాలామందికి తెలియదు ఆ విషయము. కళారంగంలో ఉంటే ఆ రోజు చాలామంది మా ఫ్యామిలీలోనే అంగీకరించలేదు. చదువుకోండి, మా మదర్ టీచర్, నువ్వు చదువుకోవాల్సిన వయసులో డ్రామాలని నీ పిల్లవాడిని తిప్పుతున్నావు, వాడు పాడైపోతాడు. కళాలు చేస్తూ కళారంగంలో ఎంత స్థాయిలో రాణించానో విద్యారంగంలో కూడా అదే స్థాయిలో రాణించాను. అన్ని స్థాయిల్లో కూడా ప్రథమ స్థానంలో ఉంటూ ఈ రోజు వరకు తెలియకుండానే ఒక క్రమశిక్షణ అందిస్తుందండి. ముఖ్యంగా సంస్కృతి నుంచి నేను బయటకు వచ్చాను. ఈరోజు ఒక జిల్లా స్థాయిలో నిలబడి మాట్లాడుతున్నాను. సో కేవలము పిల్లల్ని చదువు పిల్లల వాళ్ళ స్థాయిని నిర్ధారిస్తాయి, వాళ్ళ జీవితంలో స్థిరపడతారు అనుకుంటాను. బట్ కేవలం కళాకారుడు మాత్రమే స్పందించగలుగుతాడు. ఆ క్రియేటివిటీ అనేది ముఖ్యంగా చెప్తారు. అలాగని నేను తెలివైన వాడిని కాదు, పుట్టుకతో తెలివైన వాడిని కాదు. ఆ సృజన, నాకు కళారంగం నాకు ఆ సృజన ఇచ్చింది. నాకు అది నేను చదువులో వినియోగించుకోగలిగాను. ఇంత ప్రధానంగా నేను పొందినది ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అండి. మన ఎమోషన్స్ని మనం రైట్ వేలో, రైట్ ట్రాక్లో తీసుకెళ్ళడానికి కళ అనేది మనకు సహకరిస్తుంది. పిల్లలు అనేది తప్పుదారి పట్టకుండా తప్పు ఆలోచించి నన్ను వెన్నంటి తట్టి
నన్ను ముందుకు నడిపించి, నన్ను సరైన మార్గంలో నడిపించి, ముఖ్యంగా నా తల్లిదండ్రులు ఆ రోజు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కేవలం కలే కదా అని తీసి పడేయలేదు. సమాజంలో చాలామంది వెనక్కి లాగడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మా పేరెంట్స్ కానీ, మా ఫ్రెండ్స్, మా ఫాదర్ తాలూకా ఫ్రెండ్స్ అందరూ కూడా మీ అబ్బాయిని కళాకారుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, సో మీ అబ్బాయి సరైన మార్గంలో వెళ్తాడా లేదా అని భయపడినప్పుడు మా నాన్నగారు ఒకటే మాట చెప్పాడు, చాలా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం కలయిస్తుంది, అది నేను ఆచరించాను, నా బిడ్డ కూడా అదే ఆచరిస్తారు అని ఆయన నా మీద నమ్మకంతో నన్ను కళాకారుడిగా తీర్చిదిద్దారు. కళాకారుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను ప్రపంచానికి వేరే కోణంలో. కేవలం కళాకారుని కదా, కళలోనే ఉండిపోలేదు, విద్యలో కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను. సో పిల్లలందరికీ ఇది మంచి అవకాశము, ఇది గొప్ప వేదిక. ఒక విధంగా నేను నేర్చుకున్న సమయంలో మీడియా కూడా ఇంత లేదు. ఆ రోజుల్లో ఉన్న కళాకారుల్లో నేను మాత్రమే పౌరాణిక కళాకారులు, ఏకైక కళాకారుడు రాష్ట్రంలో. కానీ నేను ఎవరికీ తెలియదు, ఎందుకంటే మాధ్యమం లేదు, ఏ మాధ్యమం లేదు. రేడియోలో పాడాను, టీవీలో కూడా ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది పాడడానికి. ఢిల్లీలో 1983లో అనుకుంటాను, ఢిల్లీలో దూరదర్శన్లో నాకు పాడడానికి ఒక అవకాశం వచ్చింది. కానీ అదృష్టం కలిసి రాలేదు, నేను ఢిల్లీ వెళ్ళలేకపోయాను కొన్ని కారణాల వల్ల. ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. బట్ అదే ఈరోజు పిల్లలు ఏదైనా నేర్చుకున్నట్లయితే అది మంచి ప్రచారం పొందుతుంది, పిల్లలకి కూడా మంచి గుర్తింపు వస్తుంది. మనకు మాధ్యమాలు, టీవీ మాధ్యమం ముఖ్యంగా మనకుంది. పిల్లలందరూ కూడా ఆసక్తిగా ఏదైతే ఈ నెల రోజుల్లో నేర్చుకున్నారో మీ సమయం వృధా కానివ్వకుండా తల్లిదండ్రులు ఏ ప్రోత్సాహాన్ని అయితే ఇచ్చారో ఆ ప్రోత్సాహం కొనసాగించండి. ఎవరైనా మెరుపు ఉన్నట్లయితే ఆ మెరుపుని ఐడెంటిఫై చేయండి. ఏదైనా స్పార్క్ మీ పిల్లల్లో ఉన్నట్లయితే ఇప్పుడు మీరు చూసుంటారు, నేను చాలా ఈ స్టేజ్ మీద చేయమని చెప్పండి. ఇది మనకి అదనపు ఆయుధం లాంటిది మనకు ఉన్నటువంటి కళ అనేది. చదువు అనేది మాత్రం చాలా ముఖ్యమైనదండి. ఎంత కళ అనేది పిల్లలకి ఎంత ఆసక్తి ఉన్నా, ఎంత ఉన్నా దానికంటూ కొంత సమయాన్ని కేటాయించండి, పిల్లల్ని అవకాశం ఇవ్వండి. చదువులో ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే లేదు. పిల్లలు చక్కగా చదివించండి, పిల్లల్ని మంచి పొజిషన్స్లో వాళ్ళు ఉండి మంచి పౌరులుగా మన దేశానికి వాళ్ళు ముఖ్యంగా మన సంస్కృతిని తీసుకెళ్ళడానికి వాళ్ళకి వారధులు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను సార్. జస్ట్ ఒక 10 రోజుల కిందట ఒక జిల్లా కలెక్టర్ గారు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు అనుకుంటాను, వేదిక పైన ఒక పాట పాడితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సో కానీ ఈరోజు కర్నూలు నగరంలో మన టీజీవీ కళాక్షేత్ర వేదిక పైన మీరు అద్భుతమైన పాట పాడి మన కర్నూలు నగర ప్రజలకు అందరికీ కళ యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా తెలియజేసినందుకు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దూరదర్శన్లో పాడే అవకాశం వచ్చినా పాడలేకపోయాను, కానీ ఈరోజు టీజీవీ కళాక్షేత్రమైన అద్భుతమైన గాత్రాన్ని మాకు వినిపించినందుకు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గట్టిగా కరతాళ ధ్వనులతో మనం అందరము కూడా మన ముఖ్య అతిథిగా, గౌరవ అతిథిగా ఏదైనా అలంకరించినటువంటి వారు మన డిఈఓ సార్ గారికి చిరు సత్కారం మన టీజీవీ కళాక్షేత్రం సుధాకర్ గారు, గౌరవనీయులు శ్రీ ఎల్ సుధాకర్ గారు, మన జిల్లా విద్యాశాఖ అధికారి. మన టీజీవీ కళా అధ్యక్షులు పత్తి ఓబలేష్ సార్ గారు, మన డిఈఓ సార్ గారు సుధాకర్ సార్ గారు. ఒకసారి గట్టిగా చిన్నారులందరూ కరతాళ ధ్వనులు, చప్పట్లు. అలాగే వెస్ట్రన్ డాన్స్ నాగర్ నగర ప్రజలు చాలా చాలా అదృష్టవంతులండి. మన టీజీవీ కళాక్షేత్ర వేదిక అద్భుతంగా కళాకారుల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది. అలాగే పత్తి ఓబలేష్ సార్ ఎంతో మంది చిన్నారులు కూడా ఇది అంతం కాదు, ఆరంభం అన్నట్లుగా మీ చిన్నారులను ఎంతో కళాకారులుగా తీర్చిదిద్దడానికి ఈ వేదిక ఎప్పుడు మీకు ఓబలేష్ సార్ మన డిఈఓ సార్ గారికి శాలువాత సత్కరిస్తూ ఉన్నారు. వారి యొక్క విలువైన సమయాన్ని మన చిన్నారుల కోసం, కళాకారుల కోసం ఇక్కడ వెచ్చించి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
తది గిణతం తజ్జునుతం తగ తజ్జునుతం గిణతం 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 తది గిణతం తంగడతగ దరగడతగ తది గిణతం తంగడతగ దరగడతగ తది గిణతం ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు అంత నిల్త గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వచము అంత నిల్త గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వచము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు తగదిమి తగదిను తగదిమి తగదిను తగదిమి తగదిను తగదిమి తగదిను తగదిమి తగదిను 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 ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు రటికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనము గోమేరికము రటికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనము గోమేరికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు
వావ్, సూపర్ సూపర్. ఒకే వేదికపై 22 మంది కళాకారులు చక్కటి నృత్యాన్ని అభినయించి ముద్దుగారే యశోద అంటూ చాలా చక్కటి నృత్య రీతిని ప్రదర్శించారు. అందరూ అలాగే ఉండండి. మన డిఈఓ సార్ మీతో ఫోటో లో నేర్చుకున్న ప్రశ్న అండి. మీకు అందరికీ నచ్చితే గట్టిగా ఒకసారి ఆ చిన్నారి కళాకారులని ఆస్వాదించాలని కోరుకుంటాం. నెల రోజుల్లో మహా అంటే ఒక 10 స్టెప్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోలేమండి. కూచిపూడి అంటే చాలా ఇష్టంగా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. కాబట్టి ఇలాంటి అయితే మాస్టర్ అన్నారు ఒక నెల రోజులని, నాకైతే నెల రోజుల శిక్షణ లాగా అయితే ఇది అనిపించలేదండి. ఎక్కడ కూడా కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ కాలేదు. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ వైజ్ నేను ప్రతి ఒక్కరి కదలికలు కూడా చూశాను. ఆ జస్టర్స్ కానీ పోస్టర్స్ కానీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ నాన్న. వండర్ఫుల్ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ థ్యాంక్ యూ. స్టాండప్. నమస్తే. తర్వాత దశావతారాలు చిన్నారులు అందరూ వేదిక మీదకి రా. త్వరగా ఎవరు మిస్ కావద్దని మీరు సైడ్కి వచ్చి తీసుకోవాలి. మీరందరూ కూడా చప్పట్ల రూపంలో ఎంకరేజ్. ఎంత కాన్ఫిడెంట్ ఉంది చూసారా? గట్టిగా ఒకసారి చప్పట్లండి. తాకిట తకధిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం. మొట్టమొదట హరిధర్మ రక్షకై మత్స్య రూపమున అవతరించెనట. ప్రళయ కాలమున వేదములన్నీ మునగకుండ తను రక్షించినడట. దుందం దుగుడుగు దుందం దం తాకిట తకధిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం. మోయుచు కాపాడుటకై కూర్మ రూపమున వచ్చి నిలచెనట. డొందం దుగుడుగు దుందం దం తాకిట తకధిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం. హిరణ్యాక్షు కడ నలిగిన భూమిని చెరవిడిపించగ తరలి వచ్చెనట. భీకరదారుడ సూకర రూపము లోకమునంతట శ్రీకరమేనట. దుందం దుగుడుగు దుందం దం తాకిట తకధిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం. హిరణ్యకశిపుని శిక్షించుటకై ప్రహ్లాదుని పరిరక్షించుటకై నారాయణుడే స్వయముగ భువిలో నరసింహునిగా అవతరించెనట. డుందం దుగుడుగు దుందం దం తాకిట తకధిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం. బలి గర్వమునే భంగపరచగా భువి ధర్మము రక్షించి నిలపగా. వామన రూపమునవతరించెనట. మూడడుగులకు విధానమడిగెనట. దుందం దుగుడుగు దుందం దం తాకిట తకధిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం. అధర్మ క్షత్రియ నిర్మూలనకై సుధర్మ రాజ్యము నిర్మించుటకై మరుపురాని తన మహిమ చూపగా పరశురాముడై ధరణి చేరెనట. డుందం దుగుడుగు డుందం దం తాకిట తకధిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం. దానవ రావణ సంహారము చే రాక్షస పాలన అంతము చేయగ. సత్యము ధర్మముల దాలు చూపగ రఘురామునిగా అవతరించెనట. దుందం దుగుడుగు దుందం దం తాకిట తకధిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిద పమగరి సతం తం తం.
భగవద్గీత మార్గము తెలుపగా పార్థసారథిగా ధర్మ జయముకై కృష్ణ రూపమున అవతరించెనటం తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిదప మగరి సతం తం తం. అహింస కరుణయు శాంతి మార్గమును ప్రపంచానికే బోధించుటకై బోధి వృక్షమున సిద్ధిని పొందిన గౌతమ బుద్ధుడు పరమ పురుషుడట. దం దుగు దుగు దం 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 తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిదప మగరి సతం తం తం. మూడును మూర్ఖుల పాలన నడిచి ధరణిలో ధర్మము నిరతము నిలుపగా కల్కి రూపమున దురగము ఎక్కి కలియుగమున హరి రానున్నాడే. దం దుగు దుగు దం 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 తాకిట తకదిమి తం 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 సరిగమ పదని సదం దం దం సనిదప మగరి సతం తం తం. హలో, వావ్, ఎంత చక్కగా అంటే అసలు కోఆర్డినేషన్ వచ్చిందా లేదా అన్న దానికంటే వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ కాన్ఫిడెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళలో గొప్ప కళ దాగుంది అన్న విషయము మాకు అర్థమైందండి. మరి పేరెంట్స్కి అర్థమైందో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం పక్కా మంచి గొప్ప కళాకారులు అవుతారు అన్న దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా వీళ్ళు టీజీవీ కళాక్షేత్రం మీద ఇంకా ఇంకా గొప్ప గొప్ప ప్రదర్శనలు చేస్తారని, చెయ్యాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. సో మన డిఈఓ సార్ గారు ప్రతి గ్రూపుతో కూడా ఖచ్చితంగా ఫోటో తీసుకుంటారంట. నిజంగా వాళ్ళ కళాతృష్ణకి ఎక్కడ ఉన్న వేదిక ముందుకు రావాలి. వారిలోని కళాతృష్ణకి జయహో సార్. అమ్మ, నేను దిష్టి బొమ్మలాగా మధ్యలో కావాలని నించున్నాను. అంత అందమైనటువంటి కళాకారుల మధ్య నాకు అవకాశం. మీకు ఒక సందర్భం కూడా చెప్తానండి. నా చిన్నప్పుడు జరిగిన సందర్భం ఇక్కడ మీకు ఒక క్షణం చెప్పాలి. నేను ప్రతి పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మరుసటి రోజు నాకు హై ఫీవర్ వచ్చేది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు చాలా ఫీవర్తో నేను ఇబ్బంది పడేవాడిని. ఆ రోజుల్లో అనేవారు అందరూ, దిష్టి తగిలింది బాగా నీకు అని చెప్పి, మేకప్ చాలా బాగా కుదిరింది, దిష్టి తగిలిందని. అందుకు ఇప్పుడు దిష్టి చుక్కలాగా నేను ఇక్కడ కావాలని నించున్నాను. అందుకే డార్క్ కలర్ కూడా వేసుకున్నాను. మీరు గమనించారో లేదో క్షమించాలి, పిల్లలకి దిష్టి తగలకుండా నేను నించుంటున్నాను. సార్, పిల్లలకు కాదు, ఇప్పుడు మీకు మా దిష్టి తగులుతుందో ఏమో అని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇంత గొప్పగా ఆదరించే అధికారి మా. ఇమిటేషన్ అనేది చాలా ముఖ్యం అండి, చాలా ఇంపార్టెంట్. పిల్లలు చూసారు ఎంత చక్కగా ఇమిటేషన్ చేస్తున్నారో. ఆ ఇమిటేషన్ అనేది లెర్నింగ్కి ఫస్ట్ స్టెప్ అండి. అది నేర్చుకోవడానికి అది ఫస్ట్ స్టెప్. ఎప్పుడు కూడా ఇమిటేషన్ బాగా ఉపయోగపడుతుంది నిజ జీవితంలో. అది చాలా బాగా నేర్చుకుంటున్నారు పిల్లలు, బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా ఈ కళని ప్రోత్సహించండి. పిల్లల్లో ఉన్నటువంటి ఆ కళాతృష్ణని అందిపుచ్చు. ఈరోజు ఎంతమంది ముందు నేను నిలబడి మాట్లాడగలుగుతున్నాను. అటు విద్య కావచ్చు, ఇది కళ కావచ్చు, ఏదైనా గురువు గారు ఇచ్చినటువంటి భిక్షే. చాలా చక్కగా చెప్పారు సార్, ధన్యోస్మి.
పార్టీకొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం? ఎట్టా కుదురుతది మనిషన్నాక కాస్త కళ పోషణంటూ లేకుంటే అడపాదడపై ఫన్నే లేకపోతే మాడిపోత నీలో ఫిలమెంటే. What is this break? Let's do the vintage break. ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు. మింగల్ అవుతామని పార్టీకొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు. కూచిపూడి బల్లె బల్లె భాంగరాను వచ్చుండాల్సిన పనిలేదోయ్. వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసే. What is this pause? Let's try the Ura Mas. అయిపోయిందా బుడ్డోడా? అయిపోయిందా పాట? ఈరోజు ఈ వేదిక పైన ఈ జన్మలో అనేది నాట్యం, కథాకళి ఏదైనా కావచ్చు. అదృష్టం ప్రతి సంవత్సరము టీజీవీ కళాక్షేత్రంలో ఏప్రిల్ లాస్ట్లోనే స్టార్ట్ అవుతాయండి. ఉపనిషదు జ్ఞాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆయాం అంతర్విభావయే గౌరీ. తాంతక జంతరిత తదికిటతం తకతరి జంతరిత తదికిటతం తాంతకజం తకతరి జం తజ్జం తదికిటతం తదికిటతం తదికిటతం. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. తాం తద్ధీం తద్ధీం తకధిమి తకచను తకధిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకధిమి తకచను తకధిమి తకచను తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు. శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి. సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి. చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ.
తరగడతోం తరగడతోం తధీం తజం తగజం తగజం తరగడతోం తరగడతోం తగధీం 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 తాం తగధీం తజడుతాం శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తకతిమి తకచను తకతిమి తకచనుత తకచను తకతిమి తకచను తకతిమితో ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణి శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత సునకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుಗಳೇ తకతధిం ధిం సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుಗಳೇ తకచండు వరదే అక్షర రూపిణే శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ ఇంద్రాట నివాసినే యోగ సంధ్యా సముద్భాసినే సింహాసన స్థాయినే దుష్టపరబ్రహ్మ క్రియాశాలినే విష్ణుప్రియే సర్వలోక ప్రియే సర్వనామ ప్రియే ధర్మ సమర ప్రియే హే బ్రహ్మచారిణే దుష్కర్మ వారిణే హే విలంబిత కేశపాశినే మహిషమర్దనశీల మహిత గర్జనలోల భయద నర్తన కేళికే కాళికే దుర్గమాగమ దుర్గమాలినే దుర్గే దేవే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా వచ్చింది నీకు? ఒక్కొక్క వేరియేషన్ చూస్తే సీనియర్ ఆర్టిస్టులు కూడా అంత వేరియేషన్ ఇవ్వగలరా లేదా అని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే రౌద్రాన్ని చూపించడంలో కానీ శాంతాన్ని చూపించడంలో కానీ అద్భుతంగా చేశారు. వాహ్ వాహ్, వాట్ ఏ పెర్ఫార్మెన్స్, వాట్ ఏ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. నాకు కళ్ళు నిండిపోతున్నాయి ఈరోజు, కన్నుల పండగగా ఉందండి ఈ పెర్ఫార్మెన్సెస్ చూస్తుంటే. ఇది నెల రోజుల శిక్షణ పెర్ఫార్మెన్స్ మాత్రం కాదు, సంవత్సరాల తరబడి సాధన చేసి సాధించింది. నెల రోజుల్లో మీరు అందరినీ మెప్పించే రీతిలో మీ నాట్య విధానం శైలి కూడా ఉంది. మీకు ప్రత్యేకంగా అభినందనలు. ఓకే, ఇది మరొకసారి రౌద్రం ఒకసారి చూపించు, కోపాన్ని చూపించు, కోపాన్ని ఇప్పుడు చేసావు కదా ఒకసారి చూపించు. దారా దగ్గరికి రా.
తనన ధీరేనా ధీరేనా దిత్తోం తనన ధీరేనా ధీరేనా దిత్తోం తనన ధీరేనా ధీరేనా దిత్తోం తనన ధీరేనా ధీరేనా ఉదన ధీం తదన ధీం తన ధీరేనా ఉదన ధీం తదన ధీం తన ధీరేనా ధీం తనోద నోద ధీరేనా ధీం తనోద నోద ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా ఉదన ధీం తదన ధీం తన ధీరేనా ఉదన ధీం తదన ధీం తన ధీరేనా ధీం తనోద నోద ధీరేనా ధీం తనోద నోద ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా తోం తనన ధీరేనా 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 ఉదన ధీం ధీరేనా ధీరేనా 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 ధీం ధీరేనా ధీం ధీరేనా ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా తోం తనన ధీరేనా ధీరేనా ఉదన ధీం తదన ధీం తన ధీరేనా ఉదన ధీం తదన ధీం తన ధీరేనా ధీం తనోద నోద ధీరేనా ధీం తనోద నోద ధీరేనా ధీం తనోద నోద ధీరేనా వావ్. సో ముఖ్యంగా డాన్స్ మాస్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, కరీముల్లా గారికి. విభిన్నమైనటువంటి ఏరియాస్లో మీరు ఈరోజు ప్రజెంటేషన్స్ చేస్తున్నారు పిల్లలు, చాలా బాగుంది. నేను మీకు ఇందాకలు మాట్లాడుతూ చెప్పాను, నాకు నందమూరి తారక రామారావు గారికి ఎవరైతే మేకప్ చేశారో ఆ బృందంలో ఒక సభ్యుడు, ఒక మేకప్ మ్యాన్. నేను చిన్నప్పుడు నాకు మేకప్ చేసే అవకాశం నాకు కలిగింది. ఆయన పేరు రాంబాబు. ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియదు. ఒక మాట నన్ను అన్నాడు, మీకు ఇందాక చెప్పాను కదా దిష్టి తగిలింది అన్న సందర్భంలో ఆయనే అన్నాడు నా మాటలు స్వయంగా. నాకు ఈ రోజుకి గుర్తుంది. నాకు ఇంచుమించు 9 సంవత్సరాల వయసు అనుకుంటానప్పుడు నాకు మేకప్ చేస్తూ, మరి అతిశయోక్తి ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే అంత ఆజానుబాహులను కాదు కాబట్టి, చిన్నపిల్లలు ఎలా ఉన్నా అందంగానే ఉంటారు. ఎన్టీ రామారావుకి మేకప్ చేస్తే ఎంత అనుభూతి కలిగిందో నీకు మేకప్ చేస్తున్నప్పుడు అంత అనుభూతి కలిగిందిరా నాకు, అంత దైవత్వం నాకు కనబడుతుంది మేకప్ చేస్తున్నప్పుడు అని ఎందుకు అన్నాడో ఆయన తెలియదు.
అది వాస్తవమేమో అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ మేకప్ చూస్తుంటే మేకప్ చేయడానికి మరి ఎంత సమయం తీసుకున్నారో, ఎవరు మేకప్ ఆర్టిస్ట్ ఎవరండి? అభ్యాస్ ఎంత చక్కగా ఆహార్యం అనేది తీర్చిదిద్దారో చూడండి, చాలా బాగుంది. ఇది డ్యాన్స్కి యాడ్ ఆన్ అవుతుంది. కాస్ట్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ సంబంధించి. కాస్ట్యూమ్స్లో ఎక్కడా తగ్గేదేలే, ఎవరూ తగ్గల, ఏ పెర్ఫార్మెన్స్లో కూడా కాస్ట్యూమ్స్లో తగ్గలేదు. వండర్ఫుల్ కాస్ట్యూమ్స్ అండి. ఆ పేరెంట్స్ తాలూకా ఆ ఇనిషియేషన్, ఇంట్రెస్ట్ అక్కడే కనబడుతుంది. మీరందరూ మీ అమ్మ నాన్నకి రుణపడి ఉండాలి. మిమ్మల్ని ఈరోజు ఇంత అందంగా స్టేజ్ మీద ఇంతమంది ఎదురుగా నాట్యం చేయిస్తున్నారంటే వాళ్ళకి మీరు రుణపడి ఉండాలి. మీ గురువుకే కాదు, మీ తల్లిదండ్రులు కూడా దీనికి రుణపడి ఉంటారు మీరు. ధన్యవాదాలమ్మా. నాతో ఆర్ట్లోనే కాదు, మార్క్స్లో కూడా నాతో పోటీ పడుతున్నాం అనమాట. ఏమి సో వెరీ గుడ్, వండర్ఫుల్ అచీవ్మెంట్. ఈ ఇయర్ కూడా ఇద్దరు ఉన్నారండి 10th క్లాస్, వాళ్ళు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్గా తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్న ముగ్గురమ్మ. ఎవరు? ఇంకొకరెవరు? కార్తీక. మరొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి వేదికపైకి కళాకారులను ఆహ్వానిస్తున్నాం. వైబ్ ఉందిలే బేబీ. మరి ఆ పాట చూస్తే మనకు కూడా మంచి వైబ్ రావాలి. ఎప్పుడైతే మీరు గట్టిగా చప్పట్లు ఇస్తారో అప్పుడే ఖచ్చితంగా వైబ్ వస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో కళాకారులకు స్వాగతం. జోడి ఒకటైతే మేడుంటదే. వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే. వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నావే వైబుందిలే. వేరే ప్లానెట్టా ఇంతంతం ఎట్టా నాకెట్ట పడ్డావులే. కల్లోటి వడ్డా స్వీట్ చాక్లెట్టా నా పేట మారిందిలే. స్టెప్పులు వేసిందే దినకు దిన కొత్తగా నా గుండె, డప్పులు కొట్టిందే దినకు దిన పక్కన నువ్వుంటే. నీ పేరు టాటూల రాయించనా, మన పేరు హిట్ పేరు చేసేయనా. వైబుంది బేబీ వైబుంది బేబీ వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే. వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నావే వైబుందిలే.
దారై రారా రై రై రారా రై రై రారా హత్తే లేని తీరై రారా ఇంకెట్టి జోరైరా పోరాడెట్టి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా భయం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా చెక్కొట్టేట్టి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా రై రై రారా అట్టే లేని దారై రారా రై రై రారా రై 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 రారా అట్టే లేని తీరై రారా వెనుక వెనుక ఇరుక ఇరుక పాతేసుకోపోయలా నువ్వు నిన్నే నీ లోపల ఏ పాతికేళ్ళకే నువ్వు పాతబడిపోకురా నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజంపీకావనే నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే మొండంలో తల దించేటట్టయితే వలతాడెందుకు కట్ట పెంచేసే నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసాయి రై రై రారా రై రై రారా అట్టే లేని దారై రారా కోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్ మాటను కోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వు వెలగాలి రోయ్ మండే గుండె నీలో లేదంటే కాదు చెయ్యి ఉన్నా లేనట్టే నీకు నెగ్గే నిజం అర్థం కానట్టే రై రై రారా రై రై రారా అట్టే లేని దారై రారా రై రై రారా రై రై రారా అట్టే లేని తీరై రారా పెరుక్క పెరుక్క ఇరుక్క ఇరుక్క పాతేసుకోయలా నువ్వు నిన్నే నీ లోపల హే పాతికేళ్ళకే నువ్వు పాతబడిపోకురా ఇకపై అభినయించడానికి కళాకారులు సిద్ధంగా ఉండాలి. कृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं कलय सखी सुन्दरं 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 कृष्ण
బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం 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 గత విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురరిగణ జిష్ణుం సదా బాల కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురరిగణ జిష్ణుం సదా బాల కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ సుందరం నృత్యంతమిహ భూరత్యంతమపరిమిత 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 నృత్యంతమిహ భూమిహ భూరత్ నృత్యంతమిహ భూరత్యంతమపరిమిత నృత్యంతమిహ భూరత్యంతమపరిమిత నృత్యంతమిహ భూరత్యంతమపరిమిత అత్యంతమపరిమిత నృత్యంతమిహ భూరత్యంతమపరిమిత నృత్యంతమిహ భూరత్యంతమపరిమిత నృత్యంతమిహ భూరత్యంతమపరిమిత నృత్యంతమిహ భూ అత్యంతమపరిమిత నృత్యంతమిహ భూ అత్యంతమపరిమిత నృత్యంతమిహ భూ అత్యంతమపరిమిత నృత్యంతమిహ భూరత్యంతమపరిమిత నృత్యంతమిహ భూ అత్యంతమపరిమిత తద్దట దండ తజ్జడ్డు జన్ను తక్కిట్ట జన్ను తద్ది తగదనదం తద్దట దండ తజ్జడ్డు జండు తక్కిట్ట జండు తగదికు తదిగినదం తద్దట దండ తద్ది తగదనదం తజ్జడ్డు జండు తళంగు తగదనదం తద్ది తగదనదం తళంగు తగదనదం తగదికు తదిగినదం తద్ది తగదనదం 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 తగదనదం
తగదరతం 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 తదింగణ తగదదింగణ తగదగ తదింగణ తగదరతం 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 తదింగణ తగదదింగ తగదగ తదింగణ తగదరతం తగదరతం తదింగణ తగదదింగణ తగదగ తదింగణ నృత్యం తమిహ ముహూర్త్యంతమపరిమిత నృత్యం తమిహ ముహూర్త్యంతమపరిమితం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ సుందరం సఖీ సుందరం సఖీ సుందరం ఆహా, ఏమి నా భాగ్యము. స్వర్గము నరకము అని 2 మాటలు మనం మాట్లాడుకుంటాం. ఆ స్వర్గము 3 గంటల పాటు నాకు భగవంతుడు స్వర్గాన్ని చూసే అవకాశాన్ని ఈరోజు నాకు ఇచ్చాడు. ఇదేనండి ఉంటుంది, మనకేం వేరేగా ప్రత్యేకంగా ఉండదు. నిన్న కొద్దిగా ఒక సందర్భంలో ఒక డిసప్పాయింట్ అయ్యాను. 3 గంటలు నరకంలో ఉన్నాను అనిపించింది నిన్న ఒక సందర్భంలో. ఇప్పుడు 3 గంటలు స్వర్గంలో ఉన్నాను. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం అది మీ రూపంలో. వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మాండంగా చేస్తున్నారు. కీప్ ఇట్ అప్ వండర్ఫుల్. ప్రతి జెస్చర్, ప్రతి మూమెంట్ మీది అద్భుతం. అంటే చాలా సీనియర్ డాన్సర్స్ చేస్తే ఎలా అనిపిస్తుందో నాకు అలా అనిపించింది. నేత్రాభినయం ముఖ్యంగా, కళ్ళతో నీ నటన చాలా బాగుందమ్మా. నీకు మేకప్ చాలా బాగుంది తల్లి, చాలా బాగా కుదిరింది. నువ్వు సంథింగ్ స్పెషల్ రైట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. మాస్టర్కి అభినందనలన్నీ చేరుతాయి. ఇంత కళని ప్రోత్సహిస్తున్నట్టు తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. రైట్. వెళ్ళి అక్కడ నేర్పించి ఇలాంటి వేదికల మీద కాంపిటీషన్ స్పిరిట్తో నేర్పించండి. కాంపిటీషన్ స్పిరిట్తో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ ప్రతిభను ఇటీవల నాగపూర్లో జరిగినటువంటి అంతర్జాతీయ డాన్స్ కాంపిటీషన్లో చిరంజీవి, సత్య సమీర అండ్ నిత్యశ్రీ వీరి ఇద్దరు సోలో విభాగంలో ఫస్ట్ ప్రైజ్, తర్వాత జంట నాట్యంలో అంటే బృంద నాట్యంలో ఫస్ట్ ప్రైజ్, జూనియర్స్ విభాగంలో 3 ఫస్ట్ ప్రైజ్ మన కర్నూలుకు తీసుకొచ్చారండి ఈ చిన్నారులు. ఒకసారి వారిని అభినందించవలసిందిగా కోరుచున్నాము. ఆ రోజు డివో సారుతో మేము ఫోటో దిగలేకపోయాము. ఆ కారణం చేత ఈరోజు ఈ చిన్నారి కళాకారుని వేదికకు పరిచయం చేస్తున్నాము. ఈ అమ్మాయి సత్య సమీర 10 అంటే సబ్ జూనియర్ కేటగిరీలో ఈ అమ్మాయి బ్రహ్మాంజలి నృత్యం చేసి అక్కడ ఫస్ట్ ప్రైజ్ పొందింది. 75 మందిలో ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. 75 మెంబర్స్ నేషనల్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్స్ నాగపూర్, 85 మెంబర్స్ ఇన్ జూనియర్స్ కేటగిరీ. వాళ్ళల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ అమ్మాయి. జనుతా శబ్దం, తులువ రాజేంద్ర శబ్దం అంటారు దీన్ని. అంటే ఒక రాజు యొక్క ఆస్థానంలో నర్తకి ఆ రాజును పొగుడుతూ చేసే నృత్యాన్ని ఈ అమ్మాయి అక్కడ ప్రశంసలు పొందారు. వీరి ఇద్దరు కలిసి ఒక జంట నాట్యం చేశారు. మధురా నగరిలో చల్లలమ్మ నిండు దారి విడుము కృష్ణ అన్న సాంగు సమీర కృష్ణుడిగా, ఈ అమ్మాయి గోపిక్గా చేశారు. బృందనాట్యాల్లో దగ్గర 50 బృందనాట్యాలు వస్తే భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, మోహిని అట్లా అన్ని కలిపి వస్తే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అభినందన తెలియజేస్తామని కోరుకుంటున్నాను. తర్వాత నా అదృష్టంగా ఒక బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు కూడా నాకు ఆ సంస్థ అందించారండి. బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు
నృత్య ఆవిష్కార్ అనే పురస్కారంతో సన్మానించారు. ఆ అదృష్టాన్ని ఈ చిన్నారుల ద్వారా నేను పొందాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాబట్టి కరీముల్లా గారిని డిఓ గారు ఆశీర్వదిస్తున్నారు. జోరుగా చప్పట్లు. థ్యాంక్ యూ కరీముల్లా. ఎట్టుకొని కళ్ళకు రెవ్వను ఎట్టుకొని కళ్ళకు రిబ్బను చుట్టుకొని వచ్చిందండి వయ్యారి వచ్చయ్యారా ఓరి వారి ఎడుగుడుగో ఎడుగుడుగో ఎడుగుడుగుడుగుడుగుడుగుడుగు డీజే పిల్ల నేను డీజే పిల్ల నేను స్టెప్పులేస్తే డప్పులాయే గుండెలు మల్లా నేను డీజే పిల్ల ఇది అందాల అంగడి డాన్స్ చేసేదెత్తడి సోకుల్లో సోంపాపిడి దాని సూపుల్లో ఎందో పిడి ఎడుగుడుగో ఎడుగుడుగుడుగుడుగుడుగుడుగు డీజే పిల్ల నా డీజే పిల్ల నువ్వు స్టెప్పులేస్తే డప్పులాయే గుండెలు మల్లా నా డీజే పిల్ల ఓయ్ డీజే పిల్ల నా డీజే పిల్ల నువ్వు సింధులేస్తే ధూముదాము నేలే ఇల్ల ఓ డీజే పిల్ల. రంగు సీరే కట్టి ఆ సొంద మామ రంగు సీరే కట్టి సన్న జాజి మల్లె పూలే పెట్టి నేను ఆడానంటే అల్లరి తెల్వకుండానే పోద తెల్లారి ఎడుగుడుగో ఎడుగుడుగుడుగో ఎడుగుడుగుడుగుడుగుడుగుడుగు డీజే పిల్ల నేను డీజే పిల్ల నేను స్టెప్పులేస్తే డప్పులాగే గుండెలు మల్లా నేను డీజే పిల్ల అరగల్లంటే గజ్జలు చల్లంటూ బుజ్జులు వేసయ్యమ్మ బిజీలు మోగించమా డీజేలు ఎడుగుడుగుడుగుడుగుడుగుడుగు డీజే పిల్ల నేను డీజే పిల్ల నేను స్టెప్పులేస్తే డప్పులాగే గుండెలు మల్లా నేను డీజే పిల్ల అరే డీజే పిల్ల నా డీజే పిల్ల నువ్వు సింధులేస్తే ధూముదాము నేలే ఇల్ల ఓ డీజే పిల్ల. శిబిరం ఈ రోజుతో ముగిసింది. 180 మంది కళాకారులు ఖచ్చితంగా
ఇక్కడికి వచ్చేసి పిల్లల్ని కళారంగం వైపు తీసుకువెళ్ళే బాధ్యత మీ భుజస్కంధాలపై తీసుకెళ్లాలని కోరుకుంటూ కళ్ళని ఆ పేపర్ మీద ప్రజెంట్ చేశారు. మరి నిజంగా అది కూడా మనం బాగా గుర్తించి ఆ రంగం వైపు పిల్లలు తీసుకెళ్లాలని తెలియచేయాల్సిన సందర్భం ఇది. సార్, ఇంత ఓపిక్గా నిజంగా ఇంతవరకు జిల్లాలో ఏ అధికారి కూడా ఏ స్టేజ్ పైన కళారంగం స్టేజ్ పైన ఉండి పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారిని ఇంత హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ అందివ్వడం అనేది మేము చూడలేదు. నభూతో నా భవిష్యత్ సార్, నిజంగా మీ రాక మా పిల్లలకందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు భరోసా సార్. అంటే మీరు చెప్పినట్లు కళారంగం వైపు వెళితే జీవితం ఏది కోల్పోదు అన్న మంచి సందేశాన్ని ఈ వేదికపై నుండి మీరు మాకు అందజేసినందుకు నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. वी आर इंडियंस, वी आर वन नेशन. థ్యాంక్ యూ సార్. ఈ వెంకటేష్ గారి సౌజన్యంతో మరియు శ్రీ పత్తి బోబులయ్య గారి సహకారంతో ఈనాడు క్లాసికల్ డాన్స్కి కరీముల్లా గారు, వెస్ట్రన్ డాన్స్కి నాగరాజు గారు మరియు చిత్రలేఖన ఉపాధ్యాయులు అయినటువంటి రమణ గారికి తరపున, తల్లిదండ్రుల తరపున, పిల్లలందరి తరపున టీజీ వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సపోర్టింగ్ మాకు ఎంతో అవసరం కాబట్టి మీరు ఇస్తున్నారు. కళల పట్ల కళా పోషకులు మీరు. మీకు మా విద్యార్థులందరి తరపున, తల్లిదండ్రుల తరపున నమస్సుమాంజులు అర్పిస్తున్నాము. ధన్యవాదాలు.